హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ డే ప్రో. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. క్రిస్మస్ మూవీ మ్యారథాన్ స్టార్ట్ అయిపోయింది అండ్ దండోరా ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ దట్ ఐ వాచ్. నాకైతే మూవీ నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక సాలిడ్ డ్రామా చూసిన ఫీల్ కలిగింది. హై మూమెంట్స్, ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ కూడా రైటింగ్ పరంగా, రైటింగ్లో క్రియేట్ అయిన మూమెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ లైక్ ఐ సెడ్, కంప్లీట్లీ కాన్వర్జేషన్స్ మీద డ్రామాతో నడిచే కథ. హౌ క్యారెక్టర్స్, ఆ ఇంటర్పర్సనల్ డైనమిక్స్ అనేవి ఒక సెంట్రల్ ఇన్సిడెంట్ ఒకదాన్ని పట్టుకుని దాని చుట్టూ ఒక మంచి డ్రామాని వీవ్ చేశారు. నాకు అన్నిటికంటే దండోలో నాకు నచ్చింది ఏంటంటే ద ద పర్స్పెక్టివ్. సినిమా తీసుకున్న పర్స్పెక్టివే కాస్ట్ అనే ఒక కాన్సెప్ట్ని, అది సినిమాల్లో కాస్ట్ని, ఆ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ఒక డామినెంట్ కాస్ట్ అండ్ ఒక అప్రెస్డ్ కాస్ట్ కదా. ఇందులో కూడా ఇట్ స్టార్ట్స్ ఆఫ్ ఆన్ దాట్ నోట్. సినిమాకి ఒక సెంట్రల్ ఇన్సిడెంట్ ఒకటి ఉంటుంది, అది ఇంటర్వెల్ టైంకి జరుగుతుంది. అది యాక్చువల్లీ అక్కడి నుంచి కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అది మనం మాట్లాడుకున్న ఈ మనుషుల మైండ్లో ఉండే హైరార్కీ, దాన్ని ఎక్స్ప్లోర్ చేసే ఒక కాస్ట్ బేస్డ్ ఇన్సిడెంట్. ఓకే, కానీ సినిమా అక్కడితో ఆగదు. దట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. ద పాయింట్ దట్ ఇట్ మేక్స్ ఆఫ్టర్ దాట్ అదేంటంటే, కాస్ట్ అనేది జస్ట్ ఒక హైరార్కీ లాగా, అంటే మనుషుల మైండ్లో ఉండే హైరార్కీ లాగా, నేను గొప్ప నువ్వు తక్కువ అలా కాదు. అది ఒక పాయింట్ తర్వాత హైరార్కీని దాన్ని కూడా చూడదు. ఇట్స్ నో లాంగర్ అబౌట్ who is dominant, who is the oppressor and who is the oppressed. It's no longer about that. కాస్ట్ అనే ఆ బౌండరీ లోపలనే హౌ ఇట్ ఇంపాక్ట్స్ పీపుల్, ఎంత సీరియస్గా అది మైండ్స్లో కొంత మైండ్స్లోకి వెళ్ళిపోయి ఉంది అనే దాన్ని సూపర్గా ఎక్స్ప్లోర్ చేసినట్టు అనిపించింది. అందుకే నాకు దట్ సెపరేట్స్ దండోరా ఫ్రమ్ ఫిల్మ్స్ దట్ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ కాస్ట్ ఇన్ ద పాస్ట్. అది చెప్పడానికి నాకు కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే చెప్పేస్తే స్పాయిలర్ అయిపోద్ది. ఓపెనింగ్ సీన్ అని చెప్తున్నా కదా, ఐ థింక్ ఇట్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఓపెనింగ్ సీన్స్ ఆఫ్ అ ఫిల్మ్ ఇన్ అ లాంగ్ టైమ్. అది మీరు టీజర్లో చూసుంటారు. ఒక డెడ్ బాడీని బ్రిడ్జ్ పై నుంచి కిందకి దింపే ఒక సీన్. అది ఆ యాక్టర్ని మాత్రమే, అక్కడ ఏం జరుగుతుంది దాన్ని మాత్రమే కాదు, అది జరిగేటప్పుడు రెండు క్యారెక్టర్స్ దాన్ని విట్నెస్ చేస్తుంటారు. ఓకే, ఇద్దరు. సినిమా ఎండ్ అయ్యే టైంకి ఆ ఓపెనింగ్ సీన్ ఉంది కదా, ఆ ఓపెనింగ్ సీన్ దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని, అది సినిమా అయ్యే లోపు దానికి ఒక బ్యూటిఫుల్ మీనింగ్ వస్తుంది. ఆ బ్యూటిఫుల్ ఎండింగ్ దట్ ఈస్ ప్రొపెల్డ్ బై ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్ సిచ్యువేషన్. సూపర్ అనిపించింది. అది మీకు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అది. అండ్ ఐ థింక్ దండోరా ఈస్ one of the best performed films in recent times. Be it Shivaji, Nandu, Navdeep, Radhya, Maunika Reddy, Manikan Okammai, Ravi Krishna, all of them. And this is a film where every character shines అన్నమాట. నేను నిజం చెప్తున్నా, నాకు నందు క్యారెక్టర్ ఎంత నచ్చిందంటే, టూ గుడ్ ఆఫ్ అ క్యారెక్టర్. అంటే ఆ క్యారెక్టర్ ఒక లాస్ట్ ఒక థర్డ్ యాక్ట్ వరకు ఒక షేడ్లో ఉంటుంది. థర్డ్ యాక్ట్లో తను ఇంతకు ముందు చేసిన ఒక పని రివీల్ అయ్యి అతనికి ఒక గ్రే షేడ్ వస్తుంది. అండ్ బై ది ఎండ్ ఆర్క్ ఇంకొక టర్న్ తీసుకుంటుంది. ఇట్ ఈస్ సచ్ అ గ్రేట్ క్యారెక్టర్ అనిపించింది. అండ్ ఐ జెన్యూన్లీ ఫెల్ట్ నందు డిడ్ అ ఫ్యాబ్యులస్ జాబ్ అసలు. అంటే యా, శివాజీ ఈజ్ అ గ్రేట్ యాక్టర్, నవదీప్ ఈజ్ అ డామ్ గుడ్ యాక్టర్, ఇవన్నీ తెలుసు, కానీ నందు సర్ప్రైజ్డ్ మీ ఇన్ దాట్ రోల్. బట్ ఐ డూ విష్ అతని క్యారెక్టర్కి ఒక జర్నీ ఉంటుంది అనమాట. ఓకే, అదొక 15 year టైం జంప్ అనేది చూపించాలి కదా. అది ఎందుకు ఆ వేరియేషన్ కానీ ఇంకా కొంచెం చూపించుకుని ఉంటే, లైక్ ఆ ఏజ్లో ఆ వేరియేషన్, లైక్ ఒక 15 years ముందు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు, అది కానీ ఫిజికల్లీ కొంచెం ఇంకా బాగా చూపించుకుని ఉంటే, ఇట్స్ అ డామ్ గుడ్ క్యారెక్టర్ అండ్ డామ్ గుడ్ పర్ఫార్మెన్స్. ఇట్ ఈస్ స్టిల్ అ డామ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఐడ్ సే. శివాజీ, ఆయన క్యారెక్టర్, ఆయన పర్ఫార్మెన్స్, అండ్ లాస్ట్ 10-15 minutesలో రాధ్య 3 to 4 scenes మాత్రమే, బట్ ఆ పర్ఫార్మెన్స్ అండ్ ఆ సీన్స్ చాలా గ్రావిటాస్ని యాడ్ చేస్తుంది సినిమాకి. లైక్ చాలా ఒక వెయిట్ని తీసుకొస్తుంది. అండ్ తన క్యారెక్టర్ ద్వారా ఒక బ్యూటిఫుల్ ఎండింగ్ ఇవ్వడము, అది నాకు చాలా నచ్చింది. అది చెప్తున్నా కదా, ఎవ్రీ క్యారెక్టర్ అండ్ ఎవ్రీ యాక్టర్. బిందు మాధవి, ఆవిడ రోల్ కూడా అంటే సినిమా ఇప్పుడు ఇంటర్వెల్ టైంకి ఒక ఇంటెన్స్ జోన్కి వెళ్ళిపోయి సెకండ్ హాఫ్లో ఆవిడ క్యారెక్టర్ వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం మెల్లో అయ్యి కొంచెం సాఫ్ట్ జోన్లోకి వెళ్తుంటే అబ్బా ఎందుకు ఇప్పుడు అని స్టార్టింగ్ అనిపించింది. బట్ ద వే దట్ క్యారెక్టర్ గెట్స్ అన్ ఆర్క్,
అది కూడా అసలు ఆ సీన్స్ కూడా లైక్ బిందు మాధవికి అండ్ శివాజీకి మధ్య వాళ్ళ కాన్వర్జేషన్స్ చాలా మెచ్యూర్గా ఉంటాయి. అదే చెప్తున్నా కదా, యాక్టింగ్ ఇస్ టూ గుడ్ మ్యాన్. అండ్ నవదీప్, హీ ప్లేస్ ఆన్ సర్పంచ్ క్యారెక్టర్. ఓకే, అది సినిమా అంతా కూడా ఒక సైడ్లో ఉండే క్యారెక్టర్. ఒక్క షాట్లో ద ఫిల్మ్ బికమ్స్ హిస్ క్యారెక్టర్ బికమ్స్ సెంట్రల్. ఒక్క షాట్లో అది ఎందుకు, అది దానికి చాలా వరకు రైటింగ్ హెల్ప్ చేస్తుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ రైటింగ్. బట్ హిస్ క్యారెక్టర్ ఆల్సో గెట్స్ లైక్ అన్ అమేజింగ్. ఆ క్యారెక్టర్ సడన్లీ అప్లిఫ్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. సో అన్నీ నాకు భలే నచ్చాయి. అండ్ ఆల్ ఆఫ్ ఇట్ వాస్ డన్ ప్యూర్లీ త్రూ రైటింగ్ అండ్ త్రూ గుడ్ డ్రామా. నాకు ఫస్ట్ హాఫ్లో ఖచ్చితంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అదేంటంటే లవ్ స్టోరీ ఏదైతే ఉంటుందో, ఒక సెంట్రల్ లవ్ స్టోరీ ఉంటుంది, అది నాకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు, చాలా జెనరిక్గా అనిపించింది. హ్యూమర్ కొన్ని చోట్ల హ్యూమర్ వాస్ మిస్ప్లేస్డ్ అనిపించింది. ఎందుకంటే సినిమా వెళ్ళే ఇంటెన్సిటీ వేరు, సినిమా వెళ్ళే టోన్ వేరు. అండ్ దాన్ని ఎందుకో హ్యూమర్ డిడెంట్ ఫీల్ లైక్ ఇట్ వాస్ నెసెసరీ, టు బి వెరీ హానెస్ట్. నాకు అది సెట్ అవ్వాల ఉన్న సినిమా మాట్లాడుతున్న టాపిక్స్కి. అండ్ సడన్గా సెకండ్ హాఫ్లో కూడా ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఒక ఇద్దరు కొట్టుకోవడము ఆ ఫ్యూనరల్ జరిగేటప్పుడు, అదంతా అదెందుకో డైల్యూట్ చేసేసినట్టు అనిపించింది, సెట్ అవ్వాల నాకైతే. అండ్ మార్కే రాబిన్ గారి మ్యూజిక్ కూడా డామ్ గుడ్ మ్యాన్. కొన్ని చోట్ల అది ఈ క్యారెక్టర్స్ కొన్ని రెవల్యూషన్స్ వచ్చేటప్పుడు, క్యారెక్టర్స్ మధ్య డైనమిక్స్ మారేటప్పుడు, లాస్ట్లో రాధ్య ఆవిడ క్యారెక్టర్ ఉంది కదా, ఆవిడ ఒక డెసిషన్ తీసుకుంటారనమాట. ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు ఒక థీమ్ సడన్గా రైజ్ అవుతుంది. అవన్నీ నాకు సూపర్. ఆ డ్రమాటిక్ మూమెంట్స్ అన్నీ పండడానికి మ్యూజిక్ చాలా హెల్ప్ చేసింది. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నాకైతే ఫస్ట్ హాఫ్లో ఆ ఇష్యూస్ ఉన్నప్పటికీ దండోరా అనే మూవీ ఇట్ వర్క్డ్ ఫర్ మీ, నాకు నచ్చింది. రైటింగ్ సూపర్గా ఉంది, ఫిల్మ్ మేకింగ్ కూడా ఆ రైటింగ్ని కాంప్లిమెంట్ చేసేటట్టు. అండ్ ఆ కాస్ట్ని అది డీల్ చేసిన విధానం కూడా ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకి దీంట్లో ఒక న్యూ లెవెల్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఉంది. అది ప్రజెంట్ చేసిన విధానం సింపుల్గానే ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా అలానే, స్క్రీన్ ప్లే కూడా చూస్తున్నప్పుడు సింపుల్గానే ఉంటుంది. బట్ దాంట్లో టైం జంప్స్, ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ రివీల్ అవ్వాలి, ఎస్పెషల్లీ ఇన్ ద సెకండ్ హాఫ్, బ్యాక్ అండ్ ఫోర్త్, దేర్ ఈస్ కాంప్లెక్సిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిల్మ్, బీట్ ఆన్ అ స్ట్రక్చరల్ లెవెల్ ఆర్ అ థీమాటిక్ లెవెల్. బట్ చాలా సింపుల్గా ప్రజెంట్ చేసినట్టు ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దండోరా. నాకైతే బాగా నచ్చింది. ఐఎమ్ వెరీ గ్లాడ్ వీ హ్యావ్ అ న్యూ డైరెక్టర్, అ వెరీ ప్రామిసింగ్ డైరెక్టర్ నేమ్డ్ మురళీకాంత్. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. డూ సబ్స్క్రైబ్ టు Gultepro for more reviews and interviews. Thank you.